సరే, బైబిల్ ముగింపు గ్రంథమైన ప్రకటన గ్రంథంలోని మర్మాలను ఛేదించే ఈ వివరణాత్మక ప్రదర్శనకు స్వాగతం. ఈరోజు మనం దీని చారిత్రక నేపథ్యం, అందులోని సంక్లిష్టమైన చిహ్నాలు, అలాగే అదిచ్చే అంతిమ నిరీక్షణ సందేశాన్ని లోతుగా పరిశీలిద్దాం. అసలు ఈ అద్భుతమైన లేఖన భాగం వెనుకున్న అసలు కథను స్పష్టంగా అర్థం చేసుకుందాం. అసలు ఈ అంశంలోకి వెళ్లే ముందు మనందరికీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న రాక మానదు. సాధారణంగా నిరీక్షణను, ఆశను కలిగించడానికి ఉద్దేశించిన ఒక లేఖనంలో ఇలా భయంకరమైన మృగాలు, డ్రాగన్లు, ఏమాత్రం అర్థంకాని కాలక్రమాలు ఎందుకున్నాయబ్బా అని ఎప్పుడైనా అనిపించిందా? దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఈ గ్రంథాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా గ్రంథ పరిచయం, ఆ తర్వాత చారిత్రక నేపథ్యం మరియు ఉద్దేశ్యం, అపోకలిప్టిక్ శైలి మరియు చిహ్నాలు, వివిధ వ్యాఖ్యాన కోణాలు, వెయ్యేండ్ల పరిపాలన మరియు చివరగా క్రీస్తు రెండవ రాకడ, ఈ 6 అంశాల ద్వారా వెళ్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం ఒక పరిచయం. అసలు ఈ పురాతన పత్రం వాస్తవానికి ఏంటి అనేది ముందుగా చూద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, శతాబ్దాలుగా ఎంతోమంది పండితులు ఈ సంక్లిష్టమైన గ్రంథం లోపల ఉన్న ప్రధాన సత్యాలను కనుగొనడానికి దీనిని చాలా జాగ్రత్తగా విశ్లేషించారు. దానికోసం ఎన్నో వ్యాఖ్యాన గ్రంథాలు కూడా వ్రాశారని మనం గుర్తుంచుకోవడం ఎంతో ముఖ్యం. అసలు ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. గ్రీకు భాషలో అపోకలిప్సిస్ అంటే ప్రకటన అనే పదానికి అక్షరాల ముసుగు తొలగించడం లేదా సత్యాన్ని వెల్లడి చేయడం అని అర్థం. అంతేగాని దాని ఏదో రహస్యంగా ఉంచేయాలని కాదు. అంటే ఈ గ్రంథం ఎప్పటికీ మూసివేయబడిన రహస్యంగా ఉండిపోవడానికి కాదు, దాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికే వ్రాయబడిందని ఇది నిరూపిస్తుంది. ఇక మన రెండవ విభాగం చారిత్రక నేపథ్యం మరియు ఉద్దేశ్యం. ఈ అతీంద్రియ దర్శనాలను ఖచ్చితమైన చారిత్రక కాలక్రమంతో అనుసంధానించడం నిజంగా చాలా అవసరం. ఈ టైంలైన్ను గమనిస్తే క్రీస్తు శకం 67-70 ప్రాంతంలో అపస్తరుడైన యోహాను ఎఫెసునకు రావటం, ఆపై 95-96 మధ్యకాలంలో రోమా చక్రవర్తి డొమిటియన్ పాలనలో జరిగిన తీవ్రమైన క్రైస్తవ హింసల మధ్య ఈ గ్రంథం పుట్టిందని అర్థమవుతోంది. ఆ సమయంలో యోహాను పత్మాసు అనే ఒక రాతిదీవికి బహిష్కరించబడినప్పుడు దీనిని వ్రాశారు. ఆనాటి చారిత్రక పరిస్థితిని అర్థం చేసుకోవడం వల్ల ఈ వచనాల వెనుక ఉన్న అసలు బాధ, ఉద్దేశ్యం సరైన కోణంలో మనకు అర్థమవుతాయి. ఆ సంక్లిష్టమైన కోడ్ లేదా చిహ్నాలన్నింటి వెనక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఎప్పుడూ ఒకటే. అదేంటంటే తీవ్రంగా హింసించబడుతున్న క్రైస్తవులలో ధైర్యాన్ని నింపడమే. యేసుక్రీస్తు అంతిమ సత్యాన్ని వెల్లడించడం ద్వారా చెడు ఎంత భయంకరంగా ఉన్నా అంతిమంగా దేవుని రాజ్యమే విజయం సాధిస్తుందని వారికి గుర్తుచేయడమే ఈ గ్రంథం అసలు లక్ష్యం. రైట్, ఇప్పుడు మూడో విభాగంలోకి వద్దాం. అపోకలిప్టిక్ శైలి మరియు చిహ్నాలు. ఈ గ్రంథాన్ని చదవడానికి అత్యంత కష్టంగా మార్చే ఆ ప్రత్యేకమైన సాహిత్య శైలి గురించి కాస్త విశ్లేషిద్దాం. అసలు ఈ అపోకలిప్టిక్ సాహిత్యం అనేది క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 200 మధ్య బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక ప్రత్యేక శైలి. ఇందులో వెలుగు మరియు చీకటి అనే ద్వంద్వ స్వభావం, అంత్యకాలాలపై దృష్టి పెట్టడం, బలమైన ఊహాజనిత దర్శనాలు మరియు కలలు, అలాగే దేవదూతలు, రాక్షసులు, లోతైన జంతు సంబంధిత చిహ్నాలు ఉంటాయి. పైగా సంఖ్యాశాస్త్రాన్ని అంటే న్యూమరాలజీని ఉపయోగించి లోతైన ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేయడానికి ఈ విధానాన్ని వాడేవారు. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా అప్పట్లో ఇది చాలా కామన్ అన్నమాట. అయితే ఇక్కడొక అద్భుతమైన విషయముంది. ఒక పక్క డ్రాగన్లు, మృగాలు అంటూ గందరగోళ దర్శనాలు కనిపిస్తున్నా, గొర్రెపిల్ల అనే పదం ఈ గ్రంథమంతటా ఖచ్చితంగా 29 సార్లు కనిపిస్తుంది. అంటే ఎంత భయంకరమైన పరిస్థితిలోనైనా సరే ఇదొక స్పష్టమైన ఓదార్పునిచ్చే నిరీక్షణ కేంద్రంగా పనిచేస్తుందని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇప్పుడు 4వ విభాగం చూద్దాం. వ్యాఖ్యాన కోణాలు. పండితులు ఈ ప్రాచీన చిహ్నాలను నిష్పాక్షికంగా అర్థం చేసుకోవడానికి వాడే 4 ప్రధాన దృక్కోణాలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ పట్టికను ఒకసారి గమనిస్తే ఆ 4 కోణాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ గ్రంథాన్ని కాలాతీతమైన అలంకారంగా భావించే భావవాద లేదా ఆధ్యాత్మిక కోణం ఒకటైతే, జరిగిన చరిత్రగా చూసే గతకాల లేదా ప్రిటరిస్ట్ కోణం మరొకటి. అలాగే
క్రీస్తు రాకడల మధ్య సంఘచరిత్రగా చూసే చారిత్రక కోణం లేదా జరగబోయే సంఘటనలుగా భావించే భవిష్యత్ కోణం, ఇలా ప్రతి దృక్కోణము ఆ గ్రంథాన్ని విశ్లేషించడానికి ఒక విభిన్నమైన టూల్లాగా పనిచేస్తుందన్నమాట. సరే, ఇప్పుడు 5వ విభాగం వెయ్యేండ్ల పరిపాలన. అసలు 20వ అధ్యాయంలో చెప్పిన ఈ అత్యంత వివాదాస్పద భావనపై ఈ వివిధ వ్యాఖ్యానాలు ఎలా వర్తిస్తాయో చూద్దాం. ఇక్కడ మళ్ళీ పండితులు డివైడ్ అవుతారు. ఈ వెయ్యేండ్ల పరిపాలన అనేది అక్షరాలా జరగబోయే భవిష్యత్తు విషయమా, లేక క్రీస్తు రాకడకు ముందు జరిగేదా, తర్వాత జరిగేదా, లేదా ప్రస్తుత సంఘయుగానికి సంబంధించిన ఒక ప్రతీకాత్మక వాస్తవమా? వీటిని అర్థం చేసుకోవడానికి పండితులు ప్రీమిల్లేనియలిజం, పోస్ట్ మిలేనియలిజం మరియు ఏ మిలేనియలిజం అనే 3 విభిన్న విశ్లేషణా విధానాలను ఉపయోగిస్తారని మనం గమనించవచ్చు. ఇదంతా ఒక పెద్ద పజిల్లా అనిపిస్తుంది కదా. ఇక 6వ మరియు చివరి విభాగానికి వచ్చేశాం. క్రీస్తు రెండవ రాకడ. వ్యాఖ్యానపరమైన భేదాలు ఎన్ని ఉన్నా అసలు ఈ గ్రంథం అంతిమ ఘట్టంపై మాత్రం అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. ఈ వ్యత్యాసం చూడండి. స్వార్తలలో చెప్పబడిన మొదటి రాకడలో ఒక పశువుల తొట్టిలో దీనుడిగా జన్మించి చివరికి తృణీకరించబడిన బాధాతప్త సేవకుడిగా క్రీస్తు కనిపిస్తాడు. కాని రెండవ రాకడకొచ్చేసరికి ప్రకటన 19వ అధ్యాయంలో చిత్రీకరించినట్లుగా పరలోక సైన్యాలతో తెల్లని గుర్రంపై వచ్చే జయశీలుడైన రాజుగా కనిపిస్తాడు. ఈ 2 చిత్రాల మధ్య ఉన్న కాంట్రాస్ట్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వేదాంతపరమైన సంక్లిష్టతలన్నీ పక్కన పెడితే ఆనాటి ఆదిమ విశ్వాసులకు ఇవ్వబడిన అసలు సిసలైన ప్రాథమిక సందేశం ఒకటే. అదేంటంటే దేవుడే గెలుస్తాడు. అవును, భయంకరమైన దర్శనాలు, హింసలు ఎదురైనా సరే, భూసంబంధమైన ఎలాంటి శ్రమలనైనా దేవుని రాజ్యం అంతిమంగా జయించి తీరుతుందనేదే దీని సారాంశం. అసలు ఈ గ్రంథం ఎక్కడ ప్రారంభమైందో సరిగ్గా అక్కడే ఈ విషయాన్ని ముగిద్దాం. ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అని వాగ్దానం చేయబడింది. అంటే పైకి ఈ మాటలు కాస్త భయపెట్టేవిగా అనిపించినా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారికి ఇదొక గొప్ప ఆశీర్వాదం మరియు అద్భుతమైన ఆహ్వానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముగించే ముందు మనందరికీ ఒక లోతైన ఆలోచన. చెడుపై మంచి యొక్క అంతిమ విజయమనేది ఇప్పటికే ఖాయమైపోయి ఉంటే, ఆ వాస్తవం మనం నేడు ఎదుర్కొంటున్న రోజువారీ పోరాటాలను, సవాళ్లను చూసే దృక్పథాన్ని ఎలా మార్చాలి? నిజమే కదా, అంతిమ విజయం మనదే అయినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలి? ఈ ప్రశ్న మన ప్రతికూల పరిస్థితులలో ఖచ్చితంగా సరికొత్త ప్రేరణను ఇస్తుందని ఆశిస్తూ ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.